నమస్కారం అండి. ముందుగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. మరి స్వతంత్ర దినోత్సవం మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే నేను సిహెచ్ నాగాపురం సర్పంచ్, మీ అందరికీ తెలుసు. ఇక్కడ నాగాపురం గ్రామంలో మరి ఈ స్వతంత్ర దినోత్సవం కార్యక్రమాలు ఎప్పుడు కూడా గ్రామ సచివాలయం దగ్గర మేము ముందు జెండా ఎగరేసుకొని, అలాగే నాగాపురం మా ఎంపీపీ స్కూల్ దగ్గర కూడా ఘనంగా కార్యక్రమం ఎప్పుడు కూడా చేసుకుంటున్నాం. కాకపోతే మరి ఇక్కడ మా మాస్టారు 2 రోజుల ముందే మాకు అందరికీ కూడా ఆహ్వానం ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత సచివాలయం దగ్గర చేసుకొని, ఎప్పటిలాగే సచివాలయం దగ్గర చేసుకొని ఇక్కడికి వస్తామని మేము చెప్పాము. 9 గంటలకు అక్కడ కార్యక్రమం చేసాం. అలాగే మరి మేము స్కూల్ దగ్గర రాకపోతే ఇక్కడ జెండా కార్యక్రమం మరి సర్పంచ్ లేకపోయినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో, మరి ఎవరు ఒత్తిడికి మరి మాస్టర్ గురవేరో తెలదు, కానీ మరి సర్పంచ్ లేకంటేనే, గ్రామ ప్రథమ పౌరులు లేకంటేనే మరి అక్కడ జెండా కార్యక్రమం చేయించారు. మరి ఇక్కడ మేము రాబోతుకి కార్యక్రమం కూడా సగం చేశారు. మరి ఈవేళ 79వ స్వతంత్ర దినోత్సవం మరి జరుపుకుంటున్నాం. ఎప్పుడో బ్రిటిష్ పరిపాలన 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. కాకపోతే ఈవేళ నాకు నిజంగా 79వ దినోత్సవం మనం ఎలా జరుపుకుంటున్నాం, 47కు ముందు ఏం జరిగిందన్నది కూడా ఈవేళ అదే నేను చూస్తున్నాను. ఇక్కడ ఒక గ్రామ ప్రధాన పౌరుడు సర్పంచ్ లేకుండా మరి ఈ కార్యక్రమం చేయడం అంటే మరి ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. మరి రెండోది ఏంటంటే, మరి ఇక్కడ గౌరవ మరి స్పీకర్ గారు మరి ఆధిపత్యం వహించే నియోజకవర్గం ఇది. మరి సభాపతి అయినా ఆయన అంటే అందరికీ గౌరవం ఉంది. మరి ఆయన నియోజకవర్గంలోనే మా గొలిగొండ మండలంలో చివరి గ్రామం ఇది, నాగాపురం స్టార్టింగ్ ఇది. మరి ఎక్కడే ఇలా అవమానపరిచి మరి ఇవాళ 1947 ముందు ఏదైతే జరిగిందో మరి ఇవాళ అదే కార్యక్రమం ఒక గ్రామ సర్పంచ్కి అవమానపరిచేలా చేశారు ఈరోజు ఇక్కడ మాస్టర్లు దీన్ని. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ప్రజలందరూ గమనించాలి. మరి పై ఆఫీసర్లు అందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి అవాళ స్వతంత్రం వచ్చిన సందర్భంగానే ప్రజలు ఇచ్చిన రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం ప్రకారంగానే నేను ఇక్కడ సర్పంచ్గా పోటీ చేశాను. నేను గెలిపించారు ప్రజలు. మరి అలాంటి రాజ్యాంగాన్ని, పదవుల్ని తోట తొక్కెత్తే ఇంక ఇక్కడ రాజ్యాంగాలు ఎందుకు, మనం స్వతంత్ర దినోత్సవం ఎలా జరుపుకుంటాం. మరి దీని మీద పైన అధికారులందరూ కూడా మరి ఈ మాస్టర్లు వీళ్ళందరి మీద కూడా మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో మరి చూస్తాం. అందరికీ నమస్కారం. అందరికీ ప్రజలందరికీ నమస్కారం. అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అయితే ఈరోజు సిహెచ్ నాగాపురం గొలిగొండ మండలం గ్రామ సర్పంచ్ శ్రీ యలమంచి రఘురామచంద్ర గారికి 2 రోజుల ముందు కాడ నుంచి హెచ్ఎం గారు వీళ్ళందరూ ఫ్లాగ్ హోస్టింగ్ రావాలని ఆహ్వానించారు. మేము పంచాయతీ కార్యాలయంలో ఈరోజు ఉదయం 9 గంటలకు ఎగరేసుకునే లోపల వీళ్ళు ఇక్కడ లోకల్ కూటమి నాయకులు పెట్టి ఎగరేసి సర్పంచ్ గారిని అవమానించారు. అయితే భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా వీళ్ళు కాలు రాస్తున్నారు. ఏ విధంగా అంటే, మరి రాష్ట్రానికి గవర్నరు, దేశానికి రాష్ట్రపతి ఎలాగో మన ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారు ప్రథమ పౌరుడు. మరి ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ ఉంటేనే స్వాతంత్ర వ్యవస్థకు చెయ్యాలి. అలాంటిది మరి ఈ విధంగా అవమానపరచడం అంటే, హెచ్ఎంని ప్రలోభపెట్టి ఆయన్ని మేము చేసుకుంటాం అంటే చేసుకుంటారు. ఒక 5 సంవత్సరాలు ఓపు పట్టలేకపోతారు. ఈ సంవత్సరంతో లాస్ట్, ఇంకో వచ్చే సంవత్సరాలు ఉంటాయి కదా, ఇలే ఉన్న ఎల్లకాలం అధికారులు ఉండిపోతారా? గ్రామ పంచాయతీ సర్పంచ్ని అవమానించడం అంటే ఎంత మరి దారుణమో ఆలోచించుకోండి. రాజ్యాంగం ఎక్కడ ఉందో, తర్వాత స్వేచ్ఛ ఎక్కడ. ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం వచ్చిన 79 సంవత్సరాల్లో కూడా ఇటువంటి అవమానాలు ఎప్పుడు జరగలేదు, జరగకూడదు కూడా. ఎలాంటి స్వయంగా సభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు గారు, శాసనసభ స్పీకర్, నియోజకవర్గం ఫస్ట్ విలేజ్, ఇలాంటి విలేజ్లోనే సర్పంచులకి ఇలాంటి అవమానాలు జరుగుతుంటే ఇంకా ఎవరేం చేయగలుగుతారు? కూటమి అరాచకాలకు మాత్రం అంతు లేకుండా పోతుంది. దయచేసి జనాలందరూ, అధికారులు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను.